ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమంది అమావాస్య అసలు మంచిది కాదు అంటారు, కొంతమంది ఏమో పర్వాలేదు మంచిదే అంటారు. అసలు ఈ రోజు ఎటువంటి పూజలు చేయకూడదు, ఆత్మలు జరుగుతాయి అంటూ ఉంటారు. అసలు ఈ రోజు మనం పూజ చేసుకోవచ్చా, చేయకూడదా? అలాగే మరి ఈ రోజు ఏ దేవతలకు పూజ చేసుకోవాలి, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలి, మీ మాటలో తెలియచేయండి. అమావాస్య మంచిది అనేటువంటి తమిళనాడు ప్రాంతం వారికి మంచిదండి. మనం అమావాస్యని పర్వదినంగా చూడం. అయితే దేవీ భాగవతంలో ప్రత్యేకంగా అమ్మవారు కొన్ని తిథుల్ని చెప్పడం జరిగింది. అందులో చతుర్దశి, అష్టమి, నవమి. అదే దేవీ భాగవతాన్ని రచించిన కొంతమంది ఏం చేశారంటే అమావాస్య, పౌర్ణమి కూడా అమ్మవారి ఆరాధనకి మంచిది అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా ఆత్మలు తిరుగుతాయి, మంచిది కాదు, ఇవన్నీ అంటే ఏంటంటే నిజమే, అందులో ఎటువంటి తప్పు లేదు. ఎలా అంటే సూర్యుడి యొక్క కిరణాలు ఉన్నంత కాలము, సూర్యుడు పరోక్షంగా కానివ్వండి, ప్రత్యక్షంగా కానివ్వండి, తన యొక్క కిరణాలని ప్రసరితం చేసే సమయాల్లో ఈ ఆత్మలకు శక్తి తక్కువగా ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీస్ కనుకోండి, ఆత్మలు అనుకోండి, పిశాచాలు అనుకోండి, వీటికి. అందుకే చూడండి, మనకి రాక్షస సంబంధించిన విషయాల్లో శక్తి పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు. మనకి మహాభారతంలో కూడా చూసినట్లయితే మన భీముడి యొక్క పుత్రుడు ఘటోద్గజుడు ఎవరైతే ఉంటాడో అతను రాక్షసాంశ. యుద్ధం జరిగేటప్పుడు ఒక్కోసారి ఘటోద్గజుడు విజృంభించేటప్పుడు మిగతా వాళ్ళు అందరూ అంటారు, బాబు చీకటి పడంగా వెంటనే ఉదయంరా, చీకటి పడిందంటే మనం తట్టుకోలేము అని చెప్తారు. అప్పుడు కొన్నిసార్లు మహాభారతంలో కూడా రాత్రిపూట కూడా యుద్ధాలు జరిగాయి. పగలిపూట వరకే ఉండేది, కానీ కొంతకాలం గడిచిన తర్వాత రాత్రి సమయంలో యుద్ధాలు జరిగినప్పుడు ఘటోద్గజుడు విపరీతంగా విజృంభించేసేవాడు రాక్షస శక్తి. సో అందుకని నెగటివ్ ఎనర్జీకి ఎక్కువ బలం ఉంటుంది. అయితే ఈ సూర్యకిరణాలు సూర్యుడు డైరెక్ట్గా ఇచ్చేది ఒక ఎత్తు అయితే, ఈ చంద్రుడి ద్వారా కూడా కొంత రిలీజ్ అవుతూ ఉంటుంది. అమావాస్య నాడు చంద్రుడికి కూడా ఉండదు, ఎందుకంటే చంద్రుడు అమావాస్య యుగంలోకి వెళ్ళిపోయాక సూర్యకిరణాలు ఏ రూపంలోనే రాదు. అందుకని చాలామంది ఉపాసన కొన్ని సిద్ధులు పొందేటువంటి వారు అది అమావాస్య నాడు కొన్ని విద్యల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అమావాస్య నాడు చేయడం, ఆదివారం అమావాస్య వస్తే చేయడం, ఇట్లా కొన్ని ఉంటాయి. వాటికి కొన్ని తిథులు బలాన్ని కలిగిస్తాయండి. ప్రతి తిథి ఒక్కో దానికి బలాన్ని కలిగిస్తుంటుంది. అయితే అమావాస్య నాడు ప్రత్యేకంగా మనం చేయవలసింది ఏంటంటే పితృదేవత ఆరాధన చేయాలి. ఎందుకు? ఇప్పుడు కొన్ని పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉంటాయో, కొన్ని డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో, ఆ డైమెన్షన్స్కి ఇప్పుడు ఆత్మలతో ఇబ్బంది అని అనుకున్నాం కదా, కొన్ని పిశాచాలు, కొన్ని ఆత్మలు, వాటిని పంపించేటువంటిది శక్తి మన పితృదేవతలకు ఉంటుంది. అందుకని పితృదేవత ఆరాధన అంటే మన చనిపోయిన తాతలో, ముత్తాతలో, తండ్రులో ఉంటారు కదా, వారికి మనం స్వయం పాకం ఇవ్వడం, వారి పేరు మీద తర్పణాలు వదలడం, పిండ ప్రదానాలు చేయడం చేస్తూ ఉంటారు అమావాస్య నాడు. చేసినట్లయితే వారు ఏంటంటే వంశాన్ని కాపాడుకుంటూ ఉంటారు వాళ్ళు. అందుకే మనకి నైరుతిలో కుడివైపు పితృ అనే పదం ఉంటుంది. ఆ కుడివైపు ఉండే పదం నైరుతిలోకి వస్తుంది కాబట్టి నైరుతి బెడ్రూమ్ ఎప్పుడు చీకటిగా ఉండాలంటారు. మీరు మామూలుగా మనకు పితృదేవత సంబంధించిన లోకాలు కనుక చూస్తే చీకటిగా ఉంటుంది ఆ లోకం, చీకటి లోకం పితృదేవత లోకం అనేటువంటిది. అలాగే మనకి ఇంట్లో ఉండేటువంటి వాస్తులో కూడా పితృ అనేటువంటి పదం చీకటిగా ఉండేటువంటి పదం అంటారు దాన్ని. అందుకే నైరుతి బెడ్రూమ్లో ఒకప్పుడు, ఇప్పుడు అంటే తగ్గిపోయింది కానీ ఒకప్పుడు చీకటి గది కట్టేవారు ప్రత్యేకంగా నైరుతిలో. కాబట్టి అలా చీకటిగా ఉంటే వాళ్ళ యొక్క అనుగ్రహం బాగుంటుందని వాళ్ళకి స్వయం పాకం ఇవ్వాలని చెప్పి శాస్త్రం. దాంతోపాటు సాయంత్రం సమయంలో చీకటి పడ్డా తర్వాత చక్కగా దీపారాధన చేసి ఎన్నిసార్లు మీరు లలిత చదివితే మీ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీ ఇంట్లో ఉండేదే కాకుండా మీ ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది లలిత వల్ల. చాలామంది అనుకుంటారు లలిత సహస్రనామాలు చేసుకుంటే అవుతుందా అంటారు. దీనికి శాస్త్రంలో ఒక ఇది ఉంది. ఎలా అంటే ఒక అతను ఒక ఉపాసన, ఒక సాధన చేశాడు. చేయగా ఆయనకు ఒక ఎనర్జీ వచ్చింది. ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఆశ్రయించి ఉంటుందనే విషయం ఆయనకు తెలిసింది. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఈయన కూడా ఒక పిశాచం పట్టుకుంది కానీ తెలుస్తుంది ఈయన పిశాచం పట్టుకుంది, దానికి ఏదో పాలు పోస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, తింటుంది, ఎటుపోతే అటు వస్తుంది. చెప్పులు గుడిలోకి వెళ్తే ఆ చెప్పుల దగ్గరే ఉంటుంది, మళ్ళీ బయటికి రాగా ఆ చెప్పుల్ని పట్టుకుని మళ్ళీ ఆయనతో పాటు తిరుగుతూ ఉంటుంది. అందుకే చాలామంది పిశాచాలు పట్టుకున్నప్పుడు క్షేత్రాలకు వెళ్తారు. ఎందుకంటే క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక పరిధి వరకే క్షేత్రం దగ్గరికి వస్తుంది. ఒక పరిధి దాటిన తర్వాత ఆ లోపలికి రాదు, వదిలేస్తుంది వాళ్ళని. ఆ రకంగా అయినా సరే వాళ్ళకి రిలీఫ్ వస్తుందేమో, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుందేమో అనే భావంతో క్షేత్రాలకు వెళ్ళమని చెప్తారు. ఆ రకంగా ఆ వ్యక్తి అలా అవుతూ ఉంటే ఆయనకు అర్థం కాలే, కనబడుతుంది కానీ ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు.
అప్పుడు ఒక లలితా ఉపాసకుడి దగ్గరికి వెళ్ళి అడగడం జరుగుతుంది. స్వామి నాకు అన్నీ కనబడుతున్నాయి, ఇట్లా నన్ను ఒక పిశాచం పట్టుకుంది, నాకు కనబడుతుంది. సరే అని లలితా అమ్మవారి నామాల్లో ఒక నామం తీసిస్తాడు ఆయనకి. దీంతోనూ కుంకుమార్చన చేయాలి. రోజు ఆ నామాన్ని పలుకుతూ అమ్మవారి పాదాల మీద కుంకుమ వేస్తూ ఉంటే ఒకరోజు ఏం జరిగిందంటే అమ్మవారి పటం నుంచి ఒక మెరుపు లాంటి ఒక కిరణం ఇలా వచ్చి ఆ పిశాచాన్ని దగ్ధం చేయడం జరిగింది. కాబట్టి కేవలం లలిత చేసుకుంటుంటే, లలితాదేవి దగ్గర అందరూ ఉంటారు కదా, వారాహి ఉంటుంది, మంత్రినిదేవి ఉంటుంది, శ్యామల అమ్మవారు ఉంటుంది, శయనలు ఉంటాయి, చతుషష్ఠి యోగిని గణసేవిత అనే నామం ఉంది అమ్మవారికి. అంటే 64 కోట్ల యోగిని దేవతల చేత పూజింపబడుతుందట అమ్మవారు. ఇలా ఒకసారి భాస్కర్ రాయలు వారు ఒక ప్రవచనం చెప్పేటప్పుడు పండితులందరూ అబ్బా 64 కోట్ల దేవతలు ఉంటారా నిజమేనా అన్నట్టుగా మాట్లాడితే, రేపు పొద్దున్న మీరు రండి నీకు చూపిస్తా అంటాడు. ఎందుకు చూపించేది అనుకుని వీళ్ళు వెళ్తారు. చక్కగా శ్రీచక్రార్చన చేసి ఆ జలాన్ని తీసి కంటికి రాసి మంత్రం వేస్తాడు. చుట్టూ చతుషష్ఠి యోగినులు వచ్చి అసలు వాళ్ళ ఆయుధాలతోని వాళ్ళ పేర్లు అన్నీ చెప్తూ ఉంటారు. ఒక్కొక్కరు వచ్చి ఇలా కళ్ళు తిరిగిపోయి బాబాయ్ మా వల్ల కావట్లేదని పడిపోతారు. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా అమ్మవారి కిందన ఉండేటువంటి వారు కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆరాధన, పితృదేవత ఆరాధన ఎంత చేస్తే మనలో ఉండేటువంటి కొన్ని నెగటివ్స్ బయటికి పోతాయి. ఎందుకంటే మనం అనుకుంటాం ఎంతసేపు గ్రహస్థితుల వల్లే అని, అలా కాదు. ఒక్కొక్కసారి మన గ్రహస్థితులు ఒక్కొక్కసారి పిశాచ యోగాలు ఉంటాయి, పాపగ్రహ సంబంధాలు, క్రూరగ్రహ సంబంధాలు, మహాదశలు, అంతర్దశలు వచ్చినప్పుడు ఆ పిశాచ యోగాలు ఆ దశలు ఇస్తున్నందుకు మనకి ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో గాలి గుదూలి ఏదో ఎవరికో ప్రయోగం చేస్తే మన మీదకి రావడం, లేకపోతే ఏదో కారణాల చేత మనకు ఒక చిన్న నెగిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంటుంది. అవన్నీ కూడా లలితా అమ్మవారిని ఆరాధన చేసుకోవడం ద్వారా తొలగి. సో మంత్రాలు కూడా లలితా సహస్రనామం చదువుకుంటే చేసుకుంటే చాలా మంచిది. ఓకే, ఓవరాల్గా అమావాస్య రోజు ఏం చేయాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.